ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, నేను మీ చార్మి. వెల్కమ్ టు మనం టీవీ తెలంగాణ. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా అయ్యే చాలా ఇన్సిడెంట్స్ మీద మాట్లాడుతున్నాం. నేను యాక్చువల్ 2-3 డేస్ నుంచి దాని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. బట్ ఏంటంటే ఆ చిన్న చిన్న డీటెయిల్స్ నేను మిస్ అవ్వద్దు అన్న ఏకైక ఉద్దేశంతో కంప్లీట్గా వచ్చిన అనమాట. ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, అసలు బంగ్లాదేశ్ పాకిస్తాన్తో ఎందుకు కలుస్తుంది, అదే కాకుండా బంగ్లాదేశ్కి ఇండియాని స్వాధీనం చేసుకోవాలనే ఒక చెడు ఉద్దేశం కూడా ఉంది. అక్కడ ఏ ఏ ప్రాంతాల నుంచి తీసుకోబోతున్నారు అనేది కూడా చెప్తాం. ఫస్ట్ వచ్చేసి మనము బంగ్లాదేశ్లో ఈ ఒక వ్యక్తికి సంబంధించి మనం సోషల్ మీడియాలో అంతా కూడా ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ అని ఉంది కదా. బంగ్లాదేశ్ హిందూస్, రైట్? అయితే ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అని ఎందుకు అంటున్నారంటే అక్కడ ఒక అబ్బాయికి సంబంధించి ఆయనని ఎంత దారుణంగా చేసిర్రంటే చెప్పుకునేటట్టు కూడా లేదనమాట. అయితే ఆ వ్యక్తి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఏంటనే దానికంటే ముందు అసలు బిఫోర్ ద స్టోరీ తెలుసుకోవాలి. సో అక్కడ ఉస్మాన్ హాదీ అని ఒక స్టూడెంట్ లీడర్ ఉన్నాడు. అయితే ఈయనకి పొలిటికల్గా ఆయనకు మంచి పట్టు కావాలి, అదేవిధంగా ఆయన ఒక పార్టీ పెట్టాలి అనే ఉద్దేశం కూడా ఉందన్నమాట. ఆ పార్టీ పేరు వచ్చేసి మంచ్. అయితే దీని గురించి అక్కడున్న ప్రధానమంత్రికి అడిగి, సార్ నేను ఈ పార్టీని పొలిటికల్ పార్టీ చేద్దాం అనుకుంటున్నా, మీ మద్దతు నాకు కావాలంటే పిఎం నో అన్నాడు. నో అనేసరికంటే సరే పర్వాలేదులే అనుకున్నాడు. దాని తర్వాత వీళ్ళందరూ రోజు రోజుకి ఉద్యమాలు అదేవిధంగా లొల్లులు అన్నీ కూడా చేయడానికైతే స్టార్ట్ చేశారనమాట. అప్పుడే మనకి ఒకానొక సందర్భంలో ఇటు ఈయన ఎవరైతే మన పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఈ పెద్ద మనిషిని ఓలో చంపేసిర్రు, చచ్చిపోయాను నేను. ఎవరు చంపిర్రు అంటే అక్కడి వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియాకి సంబంధించిన వాళ్ళే ఇక్కడ బంగ్లాదేశ్కి వచ్చి ఈయనని చంపిర్రు అని చెప్పేసి నడుస్తుంది. అయితే ఈయన సావును అడ్డం పెట్టుకొని, ఈ పెద్ద మనిషి సావును అడ్డం పెట్టుకొని యూనస్, ఈయన పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఈయన సావు అడ్డం పెట్టుకొని నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలని పోస్ట్ పాండ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాడు. ఎందుకంటే ఈ పెద్ద మనిషి ఇప్పుడు గెలిచే అవకాశాలు 0. అంటే ఆయన నమ్మకం ఏంది, ఇప్పుడు నేను పెడితే గెలుస్తానేమో అని అనుకున్నాడు. ఎందుకంటే ఈయన కంటే ముందున్న వ్యక్తి గెలవడానికి 100కి 200% గల ఛాన్సులు ఉన్నాయి. ఆమె గురించి షేక్ హసీనా, ఈమె ప్రజెంట్ మన ఇండియాలో హాస్టేజ్గా ఉంటుంది. అంటే హాస్టేజ్గా అంటే అక్కడోళ్ళు సతాయింపులు పెట్టి అమ్మ తల్లి నీకో దండమే అని చెప్పి తనని చాలా టార్చర్ చేసినందుకు ఆమె ఇండియాకి వచ్చి మన దగ్గర ఉంటుందన్నమాట. ఇప్పటికి కూడా ఉంది. అంటే బంగ్లాదేశ్లో ఎంతమంది హిందూస్ ఉన్నారో ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఈ వ్యక్తి హిందూస్కి కంప్లీట్గా మద్దతు తెలిపింది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 1.3 CR, 1,03,30,00,000 వరకు అక్కడ బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారు. మన హిందూ దేశాలు ఏవేవో చెప్పన్నా, ఇవి ఇండియా నేపాల్ తర్వాత హిందువులు అతి ఎక్కువగా ఉంది బంగ్లాదేశ్లోనే. మరి ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అని ఎందుకు అంటున్నారు అనే దాని గురించి మాట్లాడదాం. అయితే ఒక వ్యక్తి
ఇక్కడ రాస్తా చూడండి ఆయన పేరు. ఈయన అక్కడే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. ఈడికెళ్ళి ఒరిజినల్గా మాట్లాడుకుందాం. ఇదంతా అర్థమైంది కదా. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈ దీపు చందన దాస్ అనే వ్యక్తి ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనట ముస్లింలని అదేవిధంగా ఇతర మతాలని తక్కువ చేస్తూ మాట్లాడిండని అలిగేషన్స్ పుట్టించి ఆయనతో పాటు పనిచేసేటోళ్ళే ఆయనకి సంబంధించి అక్కడ ఉన్నోళ్ళు ఏం చేసిరంట తెలుసా. ఫస్ట్ ఇది అర్థమైంది కాబట్టి నేను దీన్ని ఎరేజ్ చేసేస్తా మ్యాక్స్. సో ఈ అబ్బాయి పనిచేసే ఆఫీస్లోనే నువ్వు ఇట్లా చేసినావు కదా అందుకే నువ్వు రిజిగ్నేషన్ ఇయ్యు అని చెప్పిరట. రిజిగ్నేషన్ ఇవ్వమంటే ఈయన కూడా ఎట్లా అంటే రిజిగ్నేషన్ ఇస్తే నీ మీద ఏం కేసులు కావు, నువ్వు ఇది నిజంగా నువ్వు చేసినావా చేయలేవా అని పక్కకు పెడితే నీ మీద ఎలాంటి కేసులు కావు అని చెప్పి. కానీ ఈయనకి తెలియని విషయం ఏంటంటే ఓ 4 గంటల పాటు ఆయనను ఒక రూమ్లో పెట్టిర్రు. రూమ్లో పెట్టి ఆయనని కాపాడడం వదిలేసి ఆయన నిజంగానే తప్పు చేసిండా చేయలేదా అనేది ఎలాంటి క్లారిటీ లేకుండా ఆయనని తీసుకెళ్ళి బయట ఉన్న వ్యక్తులు, వీళ్ళు తీవ్రవాదుల కంటే ఘోరం, వీళ్ళకి మతపర యుద్ధాలు చేయాలా లొల్లులు చేయాలా అనే ఒక కేటగిరీ ఉన్న వ్యక్తుల దగ్గరికి ఈ రూమ్లో ఉన్న దాస్ని తీసుకెళ్ళారు. దాస్ని తీసుకొని పోయారు. తీసుకొని పోయిన తర్వాత చిత్రహింసలు పెట్టి నడి రోడ్డు మీద గుడ్డలు ఉడదీసి ఆయనను కాల్చిర్రు. ఓకే, ఇది అయితే అక్కడ ఆయన కాల్చిన తర్వాత బయటకు వచ్చిన నిజాలు ఏంటో తెలుసా. అసలు ఆయన ఇన్స్టా ఆర్ ఫేస్బుక్ ఎక్కడా కూడా క్యాస్ట్ ఆర్ రిలీజియన్ ఏది మాట్లాడలేడు. రిలీజియన్ గురించి ఎక్కడ ఏమీ మాట్లాడలేడంట. మరి ఒక జీరో నాలెడ్జ్తోని ఒక వ్యక్తిని చంపే అర్హత, ఒక వ్యక్తికి సంబంధించి చంపే అర్హత మీకు ఎవరిచ్చారు? ఇవ్వనప్పుడు ఎందుకు ఇంతగానం రచ్చ చేస్తున్నారు? అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు హిందువులందరూ కూడా అక్కడున్న హిందువులందరూ మీరు వచ్చేయాలి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొన్ని విషయాలు కూడా ఉన్నాయి, అవి కూడా మాట్లాడదాం. సో నెక్స్ట్ మనము మెయిన్ మ్యాటర్ కూడా ఒకటి మాట్లాడుకుందాం. ఇక్కడ వీసా సెంటర్స్ని కూడా మన ఇండియా వద్దు అని చెప్పింది. ఓకే, వీసా సెంటర్స్ కొన్ని ప్లేసెస్లలో బంగ్లాదేశ్కి సంబంధించి కొన్ని ప్లేసెస్లో అది కూడా బ్యాన్ చేస్తుంది. దాని మీద నేను ఒక కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో చేస్తా. ఇవాళ నేను ఓన్లీ ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అనేది ఒక్కదాని మీదనే మాట్లాడతా. హిందూస్కి 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ ఉన్న 100 టెంపుల్లు ఉంటే అందులో 90% టెంపుల్స్ని వీళ్ళు ధ్వంసం చేశారు. ధ్వంసం చేయడమే కాకుండా జగన్నాథ్ స్వామి టెంపుల్కి సంబంధించి అదేవిధంగా అక్కడ దేవతల విగ్రహాలని నడి రోడ్ల మీద వాడేసిరు. మరి అక్కడి గవర్నమెంట్ ఏమైనా ఖాళీగా ఉందా అంటే మాకేం సంబంధం అని చేతులు ఎత్తేసింది. ఇక ఈ పెద్ద మనుషులంతా కూడా ఈ దేవతా విగ్రహాలు ఇవన్నీ వదిలేసినప్పటికీ కూడా పాకిస్తాను బంగ్లాదేశ్ ఇవి ఒకప్పుడు 2 ఒకటే. ఒకానొక సందర్భంలో ఇవి 2 ఒకటే, అన్నదమ్ములు లెక్క అనమాట. ఇప్పుడు మళ్ళా అన్న నేను మళ్ళీ నీ కాడికే వస్తా అని చెప్పి బంగ్లాదేశ్ అంటుంది. ఎందుకు అంటే బంగ్లాదేశ్తో కలిస్తే ఇప్పుడు పాకిస్తాన్కి ఇంకొంచెం ఆర్మీ ఫోర్స్ ఇవన్నీ పెరుగుతాయి కదా, అప్పుడు వచ్చి ఇండియా మీద దాడి చేయొచ్చు కదా. అది ప్లాన్ మొత్తం ఇదే. మనకేందంటే ఇది ఒక ట్రైలరు, అర్థమవుతుందా? మన వాళ్ళకి మెల్ల చెప్తే అర్థం కాదా, గట్టిగా బల్ల గుద్ది చెప్తే అర్థమవుతుంది. ఈడ హిందువుల ముచ్చట ఇదంతా కాదు అంటే ఎందుకు కాదు? ఈడ జరుగుతుంది ఏంది మరి? మరి ఏమంటారు, మనుషుల్ని ఏరి కోరి మరి
అక్కడ హిందూ అమ్మాయిలకి సంబంధించి కానీ అబ్బాయిలకి సంబంధించిన సెక్యూరిటీ లేకుండా పోతుంది. సరే, ఇదంతా కూడా వదిలేద్దాం మొత్తం. సరే, ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియాలోని కొన్ని పార్ట్స్ని కూడా తీసుకుంటుందట. మేము ఖాళీ కూర్చుంటున్నాం, మరి చేతులు కట్టుకొని కూర్చుంటున్నాం. మాకేమన్నా పని ఉన్నదా, పాటు ఉన్నదా? ఒక విషయం చెప్పన్నా, రేపటి రోజు బంగ్లాదేశ్ మీద ఇండియా యుద్ధానికి దిగిన, ఇండియా పోయి బంగ్లాదేశ్ మీద పోయేది వీళ్ళే. ఎందుకంటే వీళ్ళ ఆర్మీ మన దానికంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వీళ్ళ దగ్గర ఉన్న ఫోర్స్ ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించి టెర్రరిస్టులు గ్యాంగ్ వీళ్ళకి సపోర్ట్ చేస్తాయి కాబట్టి మన ఇక్కడున్న ప్రజలకి ప్రాబ్లం. ఆర్మీకి సంబంధించి మాట్లాడుకుంటే మాత్రం ఏ యాంగిల్లో కూడా మన దరిదాపుల్లోకి కూడా వచ్చేంత ఆర్మీ వీళ్ళకి లేదు. ఇంకోటి, పాకిస్తాన్తో కలిస్తే ఏమొస్తుంది అంటే శత్రువు మనకి మిత్రుడు అంటారు కదా. వీళ్ళు ఇప్పుడు ఇండియా వీళ్ళందరికీ శత్రువే. రేపటి రోజు ఏమైనా కూడా ఇండియాకి సంబంధించి చిన్న విషయం అయినా కూడా అందులో బంగ్లాదేశ్ది అదేవిధంగా పాకిస్తాన్ది హస్తం ఉంటుంది. ఇప్పటి నుంచే మనం దానికి ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకుంటే మంచిది. ఇంకో వాదన ఏంటి అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ యూనస్ టెర్రరిస్ట్ గ్యాంగ్లతోని కలిసే ఇవంతా చేస్తున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి చచ్చింది కదా ఫస్ట్లా, ఆ వ్యక్తి చచ్చిన దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలని వాయిదా వేసి ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఈ మత కలహాలు ఎక్కువైతున్నాయి కదా, అందుకోసం అని చెప్పేసి మనం ఇప్పుడు ఏం పెట్టుకోవద్దు, ఎలక్షన్లు వద్దు, ఏమొద్దు అని చెప్పి పోస్ట్పోన్ చేస్తే ఇంకొన్ని రోజులు అంతా నడపచ్చు కదా, ఆయన ఏదైతే రాష్ట్రం నడుపుతున్నాడో అంతా కూడా నడపచ్చు కదా అన్న ఏకైక ఉద్దేశంతో మత కలహాలను సృష్టించి ఒక మనిషిని చంపి. అంటే ఇంకో విషయం ఏంటో తెలుసా, దీపు చంద్రకి సంబంధించి దీపు చంద్రదాస్ ఆయనకి సంబంధించి ఆయన పనిచేసే ఆఫీస్లో 4 గంటలు ఉంచిరని చెప్పిన కదా. దాని తర్వాత వాళ్ళు లోపలికి వచ్చిరు, ఆ స్టూడెంట్స్ ఆ చెత్త గ్యాంగ్ అంతా ఏదైతే ఉందో వాళ్ళందరూ లోపలికి వచ్చినప్పుడు ఈ వ్యక్తిని పట్టించింది ఎవరో తెలుసా, ఆ యాజమాన్యంలో ఆయనతో ఇన్ని రోజులు పనిచేస్తున్న 2 ఫ్రెండ్స్ అంట. అది అంటే కట్టప్పలు బాహుబలి సినిమాలలో కాదు, నిజ జీవితంలో ఉంటారు ఇలాంటి కట్టప్పలు. వీళ్ళిద్దరూ ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది చూపించారంట. ఒక 4 అవర్స్ అండి, ఆయన తప్పు చెయ్యలేదు అని ప్రూవ్ చేయగలిగిన 4 అవర్స్ ఉండే, కానీ ప్రూవ్ చేయలేకపోయారు. నిజం చెప్తాను, అసలు ప్రూవ్ చేయలేకపోయారు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అందరము బంగ్లాదేశ్ గురించే మాట్లాడుతున్నాం. అక్కడ హిందూస్ వాళ్ళందరూ ఇక్కడికి వలస పెట్టి వస్తున్నారు కదా, వాళ్ళకి సంబంధించి ఒకానొక సందర్భంలో వాళ్ళందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళే. ఒక రాష్ట్రంలో ఒక దగ్గర అందరం ఉంటున్నాము అంటే అక్కడ వాళ్ళు మైనారిటీగా ఉన్నప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాలలో కొన్ని దేశాలలో మైనారిటీలకి బెనిఫిట్లు ఎట్లా ఉంటాయి, వాళ్ళకి సంబంధించి అసలు ఆ హోదాలు ఎట్లా ఉంటాయి. కానీ బంగ్లాదేశ్లో మైనారిటీలను చూసే విధానం ఇది ఫస్ట్ ఇన్సిడెంటే. ఇది జస్ట్ మనకు ఒక ట్రైలర్, ఎక్కడకండి గ్లిమ్స్. వాళ్ళు రేపటి రోజు ఇంకా ఎక్కువ దిగజారుతారు, దీనికంటే ఘోరంగా కూడా దిగజారుతారు. రేపట్లలో వీళ్ళు రీసెంట్గా కూడా ఒక మ్యాప్ ఒకటి విడుదల చేశారు. ఆ మ్యాప్కి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. సో ఓవరాల్గా ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్. హిందూస్ అని ఏదైతే ఇన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నామో దాని వెనకాల జరిగిన స్టోరీ ఇది. ఒక స్టూడెంట్ యూనియన్కి సంబంధించిన ఒక లీడర్ దగ్గర స్టార్ట్ అయిన స్టోరీ ఓ హిందూ మత కలహాల వరకు తీసుకువెళ్ళి ఓ ప్రధానమంత్రి పండుతున్న కుట్ర వరకు వెళ్ళింది. ఇంకా చెప్పుకుంటూ పోతే రేపటి రోజు దీనికి 10 ఎక్కువైనా కూడా ఎవ్వరూ వింతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా జరిగిన విషయం ఇది. సో నేను లేట్గా చెప్పడానికి గల ఏకైక రీజన్ ఏంటంటే నాకు కొంచెం ఇంకా వేరే డీటెయిల్స్ కూడా తెలుసుకోవాల్సింది. నేను ఇంకొన్ని వీడియోస్ అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన పాత హిస్టరీ కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి నేను చాలా అనుకున్నాను. అక్కడ ఉండే వేరే వ్యక్తులకి సంబంధించి కూడా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. అందువల్లనే నేను నా సీనియర్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఇంత కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఇవ్వగలిగాను. సో ఈ వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారు ఏంటి, నేనేమైనా తప్పు చెప్పుంటే ఖచ్చితంగా నాకు క్షమించండి. బికాజ్
నేను ఆన్లైన్లో రీసెర్చ్ చేసి అదేవిధంగా బయట వచ్చిన వీడియోస్ ప్రకారంగా దాన్ని బట్టి నేను అనాలిసిస్ చేసి మాత్రమే చెప్పాను. ఇందులో ఏమైనా తప్పు ఉంటే ఖచ్చితంగా నాకు క్షమిస్తారని కోరుకుంటున్నాను. ఇది వాటి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.